నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ మేనిఫెస్టో ప్రకటన తర్వాత సీన్ మారుతోంది. జగన్ చేసింది చెబుతారు, చెప్పింది చేస్తారు అని వైసీపీ నేతలు తరచూ చెబుతుంటారు. కానీ గత మేనిఫెస్టోలో ప్రకటించినవి 99% పూర్తి చేశారన్నది వైసీపీ నుంచి వినిపించే మాట. దీంతో ఈ మేనిఫెస్టోపై సామాన్య జనాలతో పాటు వైసీపీ శ్రేణులు కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే సహజంగానే జగన్ నుంచి సంక్షేమాన్ని ఆశిస్తారు. అయితే గత మేనిఫెస్టోకే కొద్దిపాటి కేటాయింపులు పెంచి చిన్న చిన్న మార్పులతో కొత్త మేనిఫెస్టో ప్రకటించారు. అయితే భారీ కేటాయింపులు లేకపోవడం, గత మేనిఫెస్టోలో చేర్చి అమలు చేయకపోయిన వాటి గురించి జగన్ ఎటువంటి ప్రస్తావన చేయలేదు. పైగా డ్వాక్రా, వ్యవసాయ రుణమాఫీ వంటి విషయాల జోలికి పోనేలేదు. దీంతో అప్పటి నుంచి వైసీపీలోనే ఒక రకమైన చర్చ నడుస్తోంది. జనం నుంచి కూడా టాక్ మారిపోయింది. మద్య నిషేధం లేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి ప్రకటించలేదు. అయితే ఇవన్నీ పాత మేనిఫెస్టోలోనివే. వాస్తవానికి మేనిఫెస్టో ప్రకటనకు ముందు వైసీపీ గ్రాఫ్ ఒకలా ఉండేది. కానీ ప్రకటించాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తటస్థులు, మేధావులు, విద్యావంతులు ఒక రకమైన ఆలోచన చేయడం ప్రారంభించారు. కనీసం కేంద్రంతో పోరాడి సాధించే విషయాలైనా మేనిఫెస్టోలో పెడతారు కదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కనీసం ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గురించి మేనిఫెస్టోలో పొందుపరచలేదు. కడప ఉక్కు పరిస్థితి ఏంటనేది చెప్పలేదు. జగన్ కు సంక్షేమ సామర్థ్యం తగ్గింది అన్నది ఈ మేనిఫెస్టో ద్వారా బయటపడింది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయగలదా అన్న అనుమానం ప్రారంభమైంది. ఎందుకంటే భారీ సంక్షేమ పథకాలు ఉంటాయని అంతా భావించారు. పోనీ ఈసారి సంక్షేమాన్ని పక్కన పెట్టి అభివృద్ధి చేస్తానని చెప్పే సాహసం కూడా చేయలేదు. అయ్యిందేదో అయ్యింది. ఈసారి గెలిస్తే తప్పకుండా మెగా డిఎస్సి ప్రకటిస్తానని, కనీసం ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తానని, ఉపాధ్యాయులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా చేస్తానని జగన్ చెప్పలేకపోయారు. అయితే మేనిఫెస్టో ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో అందరిలో అంచనాలు పెరిగాయి. కానీ ప్రజల అంచనాలను అందుకోలేక తూతూ మంత్రంగా మేనిఫెస్టో ప్రకటించినట్లయింది. అయితే ఒకటి మాత్రం నిజం, మేనిఫెస్టో ప్రకటన తర్వాత జగన్ గ్రాఫ్ పడిపోయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.